సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా అని ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహింపరుస్తూ పూజిస్తూ హెచ్చిస్తూ దేవా నిత్యము అయా నిన్ను కొనియాడుతూ దేవా నాయన నిత్యము దేవా రాజులకు రాజుగా ప్రభువుగా యుగములకు పూర్వముందన్న మా గొప్ప దేవ యుగయుగలుండే దేవా నిన్ను కొనియాడుతూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. ఈ దినము అయా ప్రతి ఒక్కరూ పాపము నుంచి విడుదల కొరకే శరీరాశ నేత్రాశ జేబు డంబమును వారి పాపము నుండి వారు విడిపించబడలాగున సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగులాగున దైవ భయము కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించులాగున సంఘంలో ప్రతి విశ్వాసికి విరోధముగా ఉన్న వ్యక్తుల నుండి అయా విజయము అనుగ్రహించులాగున సర్వశక్తుడైన దేవుని బలమును అయా మహిమను కనపరిచి ప్రభు తనను సృష్టికర్తను దేవుని ఘనపరచులాగున ప్రార్థిస్తున్నాను. యెహోవా అని ఇటు పరిచర్యలో తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి ప్రేమలు నిందలు ఓటివన్నీ మా కొరకు. భరించితివి ప్రేమలు నిందలు ఓటివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
గలతీ పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, ప్రభువుని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న అన్యజనులైన వారెల్లరికూ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తులు పౌలు రాసిన ఈ గలతీ సంఘము కనుక 4వ అధ్యాయము మరి కొన్ని వర్తమానాలు విన్నాం. ప్రభు కృపలో 5వ వర్తమానాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రములుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకొడి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిచి వచ్చినప్పుడు ఐగుప్తుని విడిచి వచ్చిన ద్వారా వారికి స్వతంత్రము కలిగింది. 1947వ సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేసి 47 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు. కానీ ఈరోజు వరకు కూడా భారతదేశంలో నిజ స్వతంత్రం అనేది మనుషులు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ కనుక గ్రామ మండల జిల్లా అధికారుల నుంచి కానీ రాష్ట్ర అధికారుల నుంచి కానీ కడవరికి గృహంలో కూడా స్వతంత్రం లేని భార్యలు ఉన్నారు, స్వతంత్రం లేని భర్తలు ఉన్నారు, స్వతంత్రం లేని పిల్లలు ఉన్నారు. కనుక ఆఫీసులో యజమాని ఎదుట దాసులు ఉన్నవారే స్వతంత్రం లేనివారుగా ఉన్నారు. కనుక ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. అయితే నిజమైన స్వతంత్రము ఎక్కడుంది అంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే నిజ స్వాతంత్ర్యము అనుగ్రహించున్నాడు. ఎట్లా అంటే చూడండి 2వ భాగంలో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. మీరు స్థిరముగా నిలిచి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు 1 కొరింథీ 15:58లో స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ఎప్పటికీ ప్రభువునందు ఆసక్తులుగా ఉండాలి. నిజమైన స్వాతంత్రము అంటే పాపము నుంచి విడుదల, మోసం నుంచి విడుదల, దొంగతనం నుంచి విడుదల, అబద్ధం నుంచి విడుదల. కనుక శత్రువు పాప కార్యాలకు బానిస అయిన వ్యక్తి త్రాగుడు, వ్యభిచారం, జోదము, మోసము, అన్యాయము, చెడుతనము, చీకటి సంబంధమైన పాప కార్యాలన్నిటినీ విడిచి మరలా ఇక్కడ చూసినట్లయితే కాబట్టి మీరు మరలా స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందకి. కనుక బ్రిటిష్ వారు విడిచి వెళ్ళిపోయారు భారతదేశాన్ని. కానీ వారు బానిసత్వం నుంచి వదిలేయం. కానీ మన దేశంలో ఉన్న వారు అనేక మంది అధికారులు కావచ్చు, కనుక గొప్ప కులస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుల వివక్షణ కలిగి ఇతరులకి స్వాతంత్రం లేకుండా కనుక భారతదేశంలో ఈరోజు వరకు కూడా నిజ స్వాతంత్రం. మనలో ఒక మాట అంటారు, అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ ఒంటరిగా తన ఇంటికి ఆ పట్టణంలో ఒంటరిగా వెళ్ళిపోతే అదే నిజ స్వతంత్రము అంటారు. కానీ ఈరోజు ఆ రీతిగానే అటువంటి స్వాతంత్రం ఒక స్త్రీ ఒంటరిగా తన ఇంటికి వెళ్ళే ధైర్యము లేని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మరలా దాస్యం అనే కాడి కింద, అంటే పాపం అనే దాస్యం అనే కాడి కిందకి పాపమును విడిచినట్లుగా అయితే యేసు ప్రభు యోహాను చెప్పాడు, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు అంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. పాపము నుంచి విడిపించేవారు ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, స్వాములు, ఫాదర్లు, లేదా ఒకలా ఎంతమంది లోకంలో ఒకరు సేవకులుగా ఉండి ఏ ఒక్కరు కూడా వ్యక్తి యొక్క పాపమును పరిహారించే నాదుడుగా దేవుడుగా ఎవరూ లేరు. కానీ పరిశుద్ధుడిగా పుట్టి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా కామ క్రోధ మదమత్యాలు జయించి, అన్యాయపు 6 తీర్పుల్లో అన్యాయపు తీర్పు పొంది, ఏ నేరము మోపకుండా వారి కేకలేవాన్ని గెలిచినని నిరపరాధిని సిలువ వేశారు. కానీ యేసుప్రభువారు దేవుడు గనుక దేవుణ్ణి ఎవరైనా చంపి ఆయన సమాధి చేయగలరా అంటే ఎవరికి అది సాధ్యము కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉంది, తిరిగి ప్రాణం తీసుకున్నాక అధికారం ఉంది అంటాడు. కారణం ఏంటంటే ఆయన దైవ స్వభావం కలిగిన వాడు. ఆయన 6 తీర్పులో ఈయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఇతని యందు ఏ దోషమో అగపడలేదని తీర్పు తీర్చారు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినానికే మృత్యుంజయుడై లేచాడు. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ? మరణపు అనే ధర్మశాస్త్రమైన పాపములని విరిచింది ఎవరు అంటే ప్రపంచానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడు. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. కనుక యేసు ప్రభువారు ఒక్కరిని నిజంగా చర్చికి వెళ్ళినందరూ కూడా భక్తులు కాదు, బాప్తిజులు అందరూ పరలోకానికి వెళ్ళరు, సేవ చేసిన పాస్టర్లు అందరూ పరలోకానికి వెళ్ళరు. ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో, ఎవరి ద్వారా ఎవరినైతే ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించాడో, ఎవరి పేరు జీవగ్రంథమందు, ఏ విశ్వాస పేరు, ఏ సేవకుని పేరు రాయబడ్డదో అంతవరకు ఎవరు రక్షించబడతారో పరలోక రాజ్యం వెళ్ళిన వారు కొందరే. ఇరుకు మార్గం ఇది. ఆ కొందరు పేర్లు మాత్రమే జీవగ్రంథమందు రాయబడ్డాయి. ఆ కొందరు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నామకార్థ క్రైస్తవులు, పండుగ అలవాటు, ఆదివారపు దొంగ క్రైస్తవులు, దొంగ సేవకు, దొంగ విశ్వాసులు, కనుక ఎవరే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈ లోకంలో యేసు ప్రభువారిని అసహించుకున్న ఎవరే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళారు. కనుక ఈ స్వాతంత్రము అనుగ్రహించి మరలా ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని ద్వారా అంటే యేసు రక్తము ప్రతి పాపమును విడిపించు. యేసు ప్రభువు నోటితో పాపము హృదయం విశ్వసించి నోటితో ప్రార్థించిన ఎడల ఒక వ్యక్తి రక్షించబడతాడు. ఆ వ్యక్తే నిజమైన విశ్వాసం, నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించేవాడు. ఆ వ్యక్తి మాత్రమే, ఆ నిజమైన సేవకుడు మాత్రమే, ప్రభు పిలిచి నమ్మకంగా సేవ చేసిన సేవకుడు మాత్రమే నిజ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నేటి దినాన్ని ప్రపంచంలో, భారతదేశంలో స్వతంత్రపు జెండని ఎగరేస్తున్నాము, కానీ నిజమైన స్వాతంత్రము భార్యకి భర్త దగ్గర లేదు, తల్లిదండ్రులకు పిల్లల దగ్గర లేదు. కనుక ఆఫీసులో కనుక ఒకరికొకరు మీద అధికారుల్లో కనుక ఎక్కడ చూసినప్పుడు కూడా అన్యాయము, లంచము, మోసము, దగ, కనుక మోసముతో కూడిన రాజ్య పరిపాలన. బైబిల్ రోమపత్రిక 11వ అధ్యాయం చెప్తుంది, ప్రభుత్వము అన్యాయమే చేస్తుందని బైబిల్ అంత క్లియర్గా చెప్తుంది. మరలా పాపం అనే దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొని వారు ఎక్కడున్నారంటే పాపములో ఉన్నారు. కనుక పాపములో పుట్టి, పాపములో జీవించి, పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళ్తారు. అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు ఇష్మాయేలుతో విషయంలో దేవుడు చెప్పాడు, దాసీ కుమారుని వెళ్ళగొట్టుము, దాసీ కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. కనుక దాసీ కుమారులుగా ఏ ఒక్కరైతే పాపముకి, మోసానికి, అన్యాయానికి, చెడుతనానికి, లంచానికి, వడ్డీలకి, చీకటి సంబంధమైన పాప కార్యాలు ఎవరైతే చేస్తున్నారో, అనుభవిస్తూ ఉన్నారో వారందరూ నరకపాత్రులు. ఇష్మాయేలు ఇక్కడ చూసినట్లుగైతే దాసీ కుమారుడు. స్వతంత్రాల కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు ఎవరు అంటే వాగ్దాన పుత్రుడు. దేవుడే అతని పక్షముగా అతని వాగ్దానం ఇచ్చి అబ్రహాముకు పుట్టించాడు. ఇదే విషయాన్ని మనం చూస్తే 26వ వచనంలో, అయితే
పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆ తల్లి పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. నిజమైన అబ్రహాము భార్య, పెండ్లి భార్య, రెండో భార్య ఎవరు అంటే హాగరు. కనుక హాగరు పుట్టిన కుమారుడే దాసుడు. కనుక దాసి పుట్టినవాడు, వారికి స్వాతంత్రము అబ్రహాము ఇంట్లో లేదు. కనుక హాగర కుమారుని పంపివేశాడు. దేవుడు చెప్పాడు, కనుక అబ్రహాము నీ కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకే నీ కుమారుడు కానీ, దాసి పుట్టిన కుమారుడు నీ కుమారుడు కానీ, వాడిని కూడా దీవిస్తాను కానీ, వాగ్దాన పుత్రుడు స్వతంత్ర కలిగిన కుమారుడు నీ ఇంట్లో నీ ఆస్తికి హక్కుదారుడు ఎవరు అంటే ఇస్సాకే అని స్పష్టముగా దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరు, నిజమైన స్వాతంత్రం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్న కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింది చిక్కుకొనకుడి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. తిరిగి ఐగుప్తుని విడిచి వచ్చారు కానీ ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క కోరికలు, ఐగుప్తు యొక్క పాపము ఆలోచనలు, ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోవాలని చాలామంది ఆశపడుతూ వచ్చారు. కారణం ఏంటంటే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలుతో పాటుగా ఐగుప్తీయులు కూడా వచ్చేసారు. కనుక వారు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి ఇశ్రాయేలీలను పలు రకాలుగా బాధ పెడుతూ వారు జీవిస్తూ వారికి ఇబ్బందికరంగా ఉన్నారు. నిజమైన ఇశ్రాయేలీలు కనుక ఐగుప్తుని విడిచిన ద్వారా వారికి నిజమైన స్వాతంత్రమును వారు అనుభవిస్తూ వచ్చారు. 430 సంవత్సరాలు ఫరో రాజు కింద బానిసలుగా, వెట్టి చాకిరిగా, దాసులుగా వారు పాపం అనే కాడి కింద చిక్కుకున్నారు. కనుక మోషేని దేవుడు పంపించి వారిని విడిపిస్తూ వచ్చారు. కనుక బబులోను దేశంలో 70 సంవత్సరాలు దానియేలు కాలంలో కనుక యూదులందరూ కూడా బానిసలుగా ఉన్నారు. కానీ దేవుడు తర్వాత వారిని విడిపించారు. అది వరకు కూడా బానిసలుగా ఉన్న వారికి నిజ స్వాతంత్రం లేదు. కానీ ఎప్పుడైతే వారు బబులోను దేశాన్ని విడిచి ఇజ్రాయేల్ దేశమునకు వారు ప్రయాణమై వచ్చారో వారు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఎస్తేరు దినాల్లో కనుక హామాను ఒక వ్యక్తి ఇశ్రాయేలీలు యూదులైన వారిని చంపివేయాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. దాని కారణం చేత ఇశ్రాయేలీలు, ఈ హెబ్రీయులు, యూదులు కనుక అక్కడున్న వారందరూ కూడా ఆ మరణ భయంతో ఉన్నప్పుడు దేవుడు ఎస్తేరుని వాడుకొని ఆ రాజు ఆ యొక్క హామాను శాసనాన్ని కొట్టివేయడానికి ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి తన భర్త అయిన రాజుగారు పిలవకుండా ఏ స్త్రీ కూడా, ఏ భార్య కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళిందా అప్పటికే ఆల్రెడీగా వస్తే అనే వ్యక్తి స్త్రీ తన భార్య, మొదటి భార్య అందరి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 120 సంస్థానంలో ఉన్న వారిని పిలిపించి విందు చేసి తన భార్యను వస్తే అందాన్ని చూపాలని రాజు ఆ రీతిగా ఆమెను రమ్మంటే ఆమె నేను రాను అని కబురు చేసింది. ఆ కారణం చేత ఆమెను విడాకులిచ్చి ఎస్తేరుని వివాహం చేసుకోవడానికి రాజు ఇష్టపడుతూ వచ్చాడు. ఎస్తేరు తన ప్రజలను రక్షించుకోవడానికి, తన ప్రజలు హామాన్ అనే దుష్టుడైన వ్యక్తి యొక్క చేతి ద్వారా వారు చంపబడాలని రాజు ఆజ్ఞ ద్వారా, ఉంగరము ద్వారా, ముద్ర ద్వారా, రాజు సంతకము ద్వారా ఈ హామాన్ అనే ప్రధానమంత్రి ఆ రీతిగా శాసనాన్ని పుట్టించిన ఆ శాసనాన్ని కొట్టివేయడానికి ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి, నేనును నా పనికెత్తులు ఉపవాసం ఉంటాను, నేను నశిస్తాను, నేను రాజు నేటికి 4 దినాలు అవుతుంది, నా భర్త నన్ను పిలవలేదు, ఆయనను నేను చావడానికి వెళ్తానని చెప్పి రాజు దగ్గరికి ధైర్యం చేసి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు రాజు బంగారు దండకాన్ని చూపించి ఆమెను ఆ దండాన్ని ముట్టుకొని ఆమెని ఏటిని కోరికంటే భోజనానికి రమ్మని చెప్పి ఆహ్వానించి మరలా రెండోసారి రండి ఆహ్వానించి ఈ దుష్టుడైన ఈ హామాను నన్నును నా సంతతి వారిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే నిన్ను చంపితే నన్ను చంపినట్లుగా ఎవరు అక్కడ ఏడు అంటే ఇదిగో వీడే అని చెప్పినప్పుడు రాజు ఆగ్రహావేశుడై, రాజు కోపావేశుడై, ఆయన నాతో ఉన్న వ్యక్తే నా భార్యని, తన వంశాన్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడని రాజు చాలా కోపంతో ఉన్నాడు. కానీ తిరిగి తాను 150 మూరల ఉరుకొయ్య 50 మూరల ఉరుకు తన ఇంటి దగ్గర మొర్దెకై కొరకు రాజు ప్రాణాలను కాపాడిన వ్యక్తిని ఉరితీయాలని అనుకున్న అదే ఉరుకోయి మీద హామాను
హామాను 10 మంది కుమారులు, తన భార్య ఉరి తీయబడ్డారు. కారణం ఏంటంటే ఈ మొర్దెకై అనే వ్యక్తి యూదులకి నిజ స్వాతంత్రం లేకుండా తానే, ఎందుకు అంటే ఇతడు అమాలేకీయుడు, యూదులు ఇశ్రాయేలీలు అనే దేవుని ప్రజలు యెహోవాకు తప్ప ఏ మనుషునికి సాగిలపడరు. తనకి మొర్దెకై అనే హామాను అనే వ్యక్తికి మొర్దెకై సాగిలపడదని యూదులందరినీ చంపాలని పలు రకాల శాసనాలు పుట్టించి వాళ్ళని భయపెడుతూ వారిని బానిసలుగా చూసే వ్యక్తిగా ఇప్పుడు తన యొక్క 10 మంది కుమారులు, తన భార్య, అదే వారు తీసిన ఉరికొయ్యి మీదే వారు ఉరి తీయబడ్డారు. కనుక బైబిల్ చెప్తుంది, ఉపదేశ గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందంటే ఎవరు చేసింది వారి నెత్తి మీదకే వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మరలా పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా ఉండాలంటే నిజ స్వాతంత్రము ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో, గృహంలో, ఏ కుటుంబంలో, ఏ ఒక్కరితో ఈ లోకంలో ఏ దైవత్వం కలిగిన వ్యక్తుల ద్వారా కానీ, దేవుని అనే వ్యక్తి ద్వారా కానీ రక్షణ అనుభవము, మారు మనసు, పాపక్షమాపణ, దైవ భయం అనేది లేదు. కానీ యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. ఆయన నమ్ముకుడు ద్వారా, ఆయన దగ్గర పాపములు ఒప్పుకుడు ద్వారా, యేసు రక్తంలో బాప్తిసం కడగబడు ద్వారా ఆయన నా పాపం కొరకే కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చేతులకి మేకులు వేశారు, ఆయన కాళ్ళకి మేకులు వేశారు. కారణం ఏంటంటే మనం చేసిన పాపం కొరకే ఆయన మేకులు వేయబడ్డాయి. మన శరీరం చేసిన దేహంతో చేసిన పాపం కొరకే ఆయనకి 39 కొరడా దెబ్బలు కుట్టారు. చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచన కొరకే ఆయన తలకు ముండ్లకీట వేయబడ్డది, ఆయన ముఖము వేయబడ్డది, ఆయన గడ్డం పెరిగి వేశారు. ఆయన దున్నువారికి తన వీపిని అప్పగించాడు. ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించినట్లుగా, బాధ పెట్టినట్లుగా ప్రపంచంలో ఏ దైవత్వం కలిగిన వ్యక్తి కూడా ఆ రీతిగా యేసు ప్రభువారు అంటే విమర్శలు, శ్రమలు, కష్టాలు అనుభవించలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఎప్పుడు ఉన్నారంటే బైబిల్ చెప్తుంది, భూమికి పునాదులైనప్పుడు, నేల మట్టి రవ్వంతులైనప్పుడు, సముద్రము పొలిమేరలైనప్పుడు, ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఉన్నవాడు అన్నువాడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియు ఆయనే, అంతము ఆయనే. కనుక ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం పరలోకములో మీతో ఉంటాని అని అభయమిచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనం చూస్తే అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆమె ఎవరు అంటే యెరూషలేము అనగా గనుక ఇశ్రాయేలు ప్రజలు ఉండే ఆ మందిరము, గనుక దేవునికి ఇల్లు. కనుక అక్కడ చూస్తే సారా ఆ వాగ్దాన పుత్రుడు ఆమె ద్వారా మాత్రమే భూమి మీదకి వచ్చాడు. కనుక రెండోది మనం గమనించినట్లుగా అయితే ఇక్కడ ఇంకో మాట కూడా, దాసీని దాని కుమారుడు వెళ్ళగొట్టము, దాసీ కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే కానీ పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న వారి కుమారులు మనము కాము. కనుక నీకు పరలోక రాజ్యము కావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే. మరలా ఇక్కడ చూస్తే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే, పాపమనే, దాస్యమనే కాడి కింద చిక్కుకోకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ పాపమనే కాడిని విడిచిపెడతారో, ఎవరైతే ఆ దొంగతనం, వ్యభిచారం, జోదము, మోసము, అన్యాయము, లంచము, వడ్డీ, ఆ చీకటి సంబంధమైన పాప సంబంధమైన కార్యాలు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, నీ పొరుగు వారిని నింద వేయొద్దు, నీ పొరుగు వారిని భార్యని కానీ, ఎద్దుని కానీ, గొర్రెని కానీ దేనిని నీవు ఆశించు, తనది కాని దాన్ని ఆక్రమించుకున్న వానికి శ్రమ. గనుక భార్య స్వతంత్రముగా ఇంటిలో భర్త దగ్గర ఉండాలంటే, పిల్లలు తల్లిదండ్రులు స్వతంత్రముగా ఉండాలంటే దైవ పరిపాలన ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించును. కనుక మా అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. కనుక జైలధికారి ఇంటివారు, లూదియా ఇంటివారు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సేవిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ వచ్చారు. కనుక ప్రపంచంలో నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఒక్కడే దేవుడున్నాడు.
ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి అన్నమాట, మలాకి గ్రంథంలో ఈ మాట మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మలాకి గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం గమనించి చూద్దాం. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఏముందంటే, ఈ వాక్యం కూడా చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు కనుక యెహోవానైన నేను మార్పు లేని దేవుడును. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక హెబ్రీ పత్రికలో ఆ మాటను మనము చూద్దాం. కనుక హెబ్రీ పత్రికలో అదే వాక్యమును మనం కనిపిస్తుంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఎవరు అంటే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ఆ యొక్క యేసు ప్రభువారు నీ జీవితంలో రావాలి, నీలో ఉండాలి, నీలో ఆయన ఉదయించాలి అంటే కనుక యేసు ప్రభువారు నీ నుంచి కోరుకుంది ఏమిటి అంటే, నా కుమారి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఆయన నీ నుంచి కోరుకున్నది ఏమిటి అంటే నీ హృదయమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక యెహోవానైన నేను మార్పు లేని దేవుడును. కనుక మీరు లయము కాకుండా ఉండాలంటే యేసు ప్రభువారు ఎప్పుడుండే దేవుడని లేఖనంలో మనం చూసినట్లయితే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే ఒక్కటే రీతిగా ఉండే దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు. యెహోవానైన నేను మార్పు లేని వాడును. కనుక మార్పు లేని దైవత్వం కలిగిన యేసు ప్రభువారు నీ హృదయంలోనికి, నీ గృహములోనికి, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో మరలా పాపం అనే దాస్యమని కాడి కింద చిక్కుకోవు. నిజమైన సేవకులు ప్రపంచంలో ఉన్నారు, నిజమైన విశ్వాసులు ప్రపంచంలో ఉన్నారు. వీరు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యము అనుభవిస్తున్నారు. కనుక చాలామంది స్వనీతి ద్వారా అన్నదానం, గోదానం, భూదాన, దాన ధర్మాలు, గుడులు, గోపురాలు, నిలువు దోపిడీ, గంగాస్నానం, తీర్థయాత్రలు, ఏదో రథకార్యాలు ఏదో చేస్తే మానవుడు బైబిల్ చెప్తుంది పుట్టుకతో వచ్చిన పాపాలు పులిమితే పోయేవి కావట. స్వనీతితో నువ్వు చేసిన క్రియలన్నీ కూడా యెషయా చెప్తుంది మురుక పీలికలు వంటివి. కనుక నీ పాపము పరిహారించేది ఎవరు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించేది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి మరలా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకోకుండా ఉండాలంటే, నిజ స్వాతంత్రమును నువ్వు అనుభవించాలి అంటే కనుక ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా యేసు ప్రభువారి ద్వారానే నిజమైన స్వాతంత్రము అనుభవించే నీ జీవితంలో నిత్యరాజ్యమైన ఆ మోక్షములో యుగయుగములు నువ్వు ఆనందించాలి అంటే నిజమైన స్వాతంత్రము భూమి మీద ప్రభువు నమ్మిన వారికి ఉంది. కనుక పరలోకములో నిజమైన స్వాతంత్రం ఉంది. కనుక భూమి మీద దేవుని సేవకులమని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకునే వారు ఆయన చిత్తంలో జీవించలేని వారు, ఆయన రక్తంలో కడగబడలేని వారు, ఆయనకి ఇష్టకరంగా జీవించలేని వారు, ఆయన ఎన్నిక చేసుకోలేని వారు అందరూ కూడా నరక పాత్రులు. ప్రపంచంలో యేసు ప్రభువారిని ద్వేషించి అసహించుకున్న అందరూ కూడా పాపం అనే దాస్యం అనే కాడి కింద ఉన్నారు. ఆ కాడి నుంచి నీ విడుదల కావాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలో యేసు ప్రభువా ఆ నిజ స్వాతంత్రము నాకు కావాలి. యేసు ప్రభువా నేను జన్మపాపిని, కర్మపాపిని, నీ రక్తమును నన్ను కడుగు అంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి ఆయన పవిత్రపరిచి నిజమైన స్వాతంత్రము భూమి మీద నీకు ఉంటుంది. ఈ లోకంలో కన్ను మూస్తే యుగయుగాలుండే పరలోకం అనే ఆ రాజ్యంలో నిజమైన స్వాతంత్రంతో ప్రభువుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేస్తావు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ ఏ యొక్క జబ్బులు ఉండవు. నిత్యము దేవదూత వలె ఆయన స్తుతించి ఆరాధిస్తావు. అది యేసు ప్రభువుని ద్వేషించి అసహించి
నువ్వు చనిపోయినట్లుగైతే, పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కున్నట్లుగైతే, నిజమైన స్వాతంత్రం ఈ లోకంలో పాపంపై నీకు విజయం లేకపోతే కనుక నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలో త్రోయబడుతుంది. పండ్లు కొరుకుట, కేకలు వేట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కొట్టుకుంటా యుగములు నీ ఆత్మ కాలుతూనే ఉంటుంది. అది బూడిది కాదు. కనుక ఆ నిత్య నరకములో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే యేసు ప్రభువు అంటాడు, విననుల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుచున్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవెవరైనా ఎక్కడున్నప్పుడు కూడా యేసు ప్రభువా నీవే నిజ దేవుడివి, నీ రక్తములో నా పాపమును కడుగు, పాపమని దాస్యమని కాడి నుంచి నన్ను విడిపించి నిజ స్వాతంత్రమని ఆ పరలోక వైభవమును అనుగ్రహించు అంటే చాలు. యేసు ప్రభువు నీ పాపమును క్షమించి నిజమైన స్వాతంత్రమును అనుగ్రహించి కనుక ఆయనకి దాసుడిగా ఉండి యుగాల్లో ఆయన ఆరాధకుడిగా ఉంటావు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, లేదా పాపం అనే దాస్యము కింద ఉండి నిత్య నరకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారిని మరలా పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా నరకానికి వెళ్లకుండా అయా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని, క్రైస్తవులని, సేవకులని, విశ్వాసులని, నీకు విరోధముగా జీవించిన వారిని కూడా నీ ఏర్పాట్లను రక్షించు. నమ్మకమైన సేవకులు, నమ్మకమైన పరిశుద్ధులను నీ రాజ్యం కొరకు సిద్ధపరచడానికి ఇష్టపడినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలువారిగా చేసి నిజ స్వాతంత్రమును అనుగ్రహించిన నీ కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ ప్రైజ్ లార్డ్.